దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీటింగ్. వాజ్పేయి గారు విగ్రహ ఆవిష్కరణ రేపు 21 కాకినాడ, రాజమండ్రి. ఉదయం కాకినాడ, సాయంత్రం రాజమండ్రి. దీనికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మన రాజమండ్రి వస్తున్నారు. కార్యక్రమానికి విష్ణు దియో సాయి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దియో సాయి. ఇరవై జిల్లాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 22 రండి పర్వాలేదు. 22 భీమవరం, ఉదయం సాయంత్రం ఏలూరు. అదేవిధంగా 25 అమరావతి. 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించి వాజ్పేయి స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు 25వ తేదీన. దాంట్లో ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో 3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కూటమిలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మంత్రులు. రేపు మన కార్యక్రమంలో లోకల్గా ఉన్న ఈ పార్లమెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు, అలానే కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా, ఎంపీ గారు పురంధరేశ్వరి గారు అందరూ ఈ కార్యక్రమంలోనే పాల్గొంటారు. అసలు వాజ్పేయి విగ్రహాలు ఎందుకు పెట్టాలి?